అందరికీ నమస్కారం. ఏంటి ఇంత చిన్న బాబు ఇంత పెద్ద సూట్‌కేస్ తీసుకొని వెళ్తున్నాడు. తనని వెంకటేశ్వర స్వామి పిలిచారంట. సో, వాళ్ళ డ్యాడీని తీసుకొని వెళ్తున్నాడు. జస్ట్ కిడ్డింగ్ అండి. ఇక్కడ ట్రైన్ నుండి ట్రావెల్ చేస్తాము. మనకు ఎన్నో ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసు. నాకొకటి ఇప్పటివరకు అర్థం కాని విషయం ఏంటంటే, మనము కొండపైకి నడక దారిలో మనం మొక్కుకుంటాం కదా! నడక దారిలో కొండపై వరకు వేస్తామని మొక్కుకుంటాము. సో, ఒకవేళ మొక్కుకుంటే అది అలిపిరి అని మొక్కుకుంటామా? లేదంటే శ్రీవారి మెట్టు అని మొక్కుకుంటామా? లేదు ఎలానైనా మేమైతే కొండ మాత్రం ఎక్కి నడక దారిలో నడుచుకుంటూ వస్తాం పై వరకి. కానీ ఎలా వస్తామో తెలీదు. ఏది తనకు కంఫర్ట్ ఉంటే అలా వెళ్ళిపోదాము అని అనుకుంటామా? అంటే మొక్కు అనేది సపరేట్‌గా ఇలానే వెళ్ళాలని మొక్కుకోవాలా? లేదంటే అది మన ఇష్టం మన పైన డిసైడ్ అయ్యి ఉంటదా? నాకెవరైనా చెప్పండి. సో, ఇక్కడైతే నేను చూపించే వీడియో ఏంటో శ్రీవారి మెట్లు నడక దారి. అక్కడ ట్రైన్‌లో వచ్చేసి ఆఫ్టర్ టేకింగ్ ద రూమ్స్ అవన్నీ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మనకి ఆటోస్ చాలా అవైలబుల్ ఉంటాయి. మేమైతే 4 మెంబర్సే వచ్చాము. ఇంక్లూడింగ్ విత్ బాబు. సో, ఇది మన ఫస్ట్ టెంపుల్. మనకి వెళ్ళగానే టెంపుల్ మనకి శ్రీవారి టెంపులే ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఎవరైనా మొక్కుకున్నది ఏమైనా ఉంటే కొబ్బరికాయ అలాంటివి ఏమైనా కొడితే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి. ఇది మన ఫస్ట్ స్టెప్. సో, ఈ శ్రీవారి మెట్టుకి మన అలిపిరికి డిఫరెన్స్ ఏంటి అంటే, అలిపిరి మాత్రం చాలా చాలా పెద్దది. అంటే నడక దారి అనేది మార్గం చాలా పెద్దది. ఎలా 9 to 11 కిలోమీటర్స్ ఉంటుంది అన్ని నడక దారి కూడా కలుపుకుంటే. అదే మన శ్రీవారి మెట్టు మాత్రం అలా కాదు. ఇది మొత్తంగా వచ్చేసి 2.1 కిలోమీటరే. ఒట్టి 2.1 కిలోమీటర్ మాత్రమే. అండ్ దీనికి అప్రాక్సిమేట్లీ 2 to 3 hours అని చెప్పేసి అంటారు. కానీ మేము మా బాబు ఉండే కాబట్టి అరౌండ్ 4 hours మ్యాక్సిమం 3 to 4 hours వెళ్ళిపోయాము. ఎందుకంటే స్టేస్ అనేది కొంచెం ఎక్కువ ఉండే, స్టాపింగ్ పాయింట్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండే. అండ్ ఇక్కడ ప్రిఫర్ చేసుకోవాల్సిన టైమింగ్ ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటే మాత్రం ప్రిఫర్ చేసుకోవాల్సిన టైమింగ్ వచ్చేసి పక్కా మీరు 5 లోపల మీరు కొండెక్కేసేయాలి. అలాంటివి ముఖ్యమైన విషయాలు చూసుకోవాలి. ఎందుకు అంటే ఇది సైడ్స్లో చూసుకుంటే ఫారెస్టే అండి. కాబట్టి మనకి ఎక్కడి నుండి ఏం వస్తుందో తెలియదు. అండ్ ఎన్నోసార్లు న్యూస్లో కూడా వింటూ ఉంటాం కదా. సో, సేఫ్ సైడ్ చిల్డ్రన్స్ ఉన్నా ఎవరున్నా అందరూ అవైలబుల్ ఉండే టైమింగ్ మాత్రం మనం 5 లోపల కొండెక్కేసేలాగా చూసుకోవాలి. అండ్ ఇక్కడ మన 500 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ వరకు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, ప్రతి స్టెప్స్ దగ్గర మొక్కుకుంటూ వెళ్ళే వాళ్ళు బొట్టు పెట్టుకుంటూ వెళ్తామని కూడా మొక్కుకునే వాళ్ళు ఉంటారు. అండ్ సైట్ సీయింగ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మధ్యలో ఎన్నో టైప్ ఆఫ్ మనకి ఫ్రెష్ అప్స్ లాంటివి పెడుతూ ఉంటాయి. మనకి డ్రింక్స్ ఉంటాయి. ఇఫ్ నాట్ మజ్జిగ, ఇఫ్ నాట్ ద జ్యూసెస్ అన్న వాటర్ కూడా అవైలబుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది. సేఫ్ సైడ్ ఒకటి మనం స్టిక్స్ పెట్టుకొని వెళ్తే బెటర్. ఇక్కడ వరకు 1000 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. ఎక్కడెక్కడ 500, ఎక్కడ 1000 ఆర్ 1500, 2000 ఈ స్టెప్స్ అన్నిటికీ మనకి అక్కడ పెద్ద సింబల్స్తో స్టాంప్ చేసి ఉంటాయి. ఇక్కడ సైట్ సీయింగ్ ఏరియా అంటారు. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారు. మిడిల్ ఆఫ్ పైనకి వెళ్ళిన తర్వాత 1000 స్టెప్స్ నుండి 1500 స్టెప్స్ మధ్యలో ఇది ఉంటుందండి. ఈ లొకేషన్ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్. మన ఊటీ టైప్ ఆఫ్ ఫీల్ ఇచ్చే లొకేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడికి 1500 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ దాన్ని అదే చెప్తుంది 1500 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి అని చెప్పేసి. అండ్ మధ్యలో ఎన్నో స్టాప్స్ ఉండే. ఈ అబ్బాయి బాబు చిన్న బాబు కాబట్టి తిను ఫుట్వేర్ వేసుకున్నారు. యాక్చువల్గా మేము చెప్పులు అలాంటివి అయితే ఏం వేసుకోలేదు. వీడు చిన్న బాబు కాబట్టి వీడు వేసుకున్నాడు. యాక్చువల్గా వేసుకోవద్దు, కానీ ఇప్పట్లో వేసుకోలేదు, చిన్నవాడు కదా అన్నట్టు మేము అప్పుడు అలౌ చేస్తారు. సో, పైకి మాత్రం మనం స్టాప్ చేసుకుంటూ ఎలానైనా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫిట్నెస్ అవసరమా అనుకుంటే దేవుని పైన భక్తి ఉంటే అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. మనం దేవుని మొక్కుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. కొన్ని దగ్గర ఇక్కడ ఈ స్టెప్స్ దగ్గర నేను ముఖ్యంగా చూపించాల్సింది ఒక కొండ ఉంటుందండి. అది మొత్తం స్టాండింగ్ పొజిషన్లో ఉంటుంది, అంటే స్లాంటింగ్ పొజిషన్. అది అక్కడ మాత్రం మనం స్లాంటింగ్గా వెళ్ళాలి. లైక్ ఇలా క్రాస్గా వెళ్తూ ఉంటే మనకి అంత తెలియదు. స్ట్రైట్గా వెళ్దామంటే మనకి చాలా ప్రాబ్లం అనిపిస్తుంది, బర్డెన్ అనిపిస్తుంది. కానీ ముఖ్యమైన విషయం వచ్చేసి టైమింగ్స్. మనం పిల్లలు ఉంటే మాత్రం తక్కువ టైమింగ్స్లో చూసుకోవాలి. అది మన అలిపిరి నుండి అయితే ఇక్కడ మొత్తంగా కవర్ అయ్యే స్టెప్స్ వచ్చేసి శ్రీవారి మెట్టు మొత్తంగా కవర్ అయ్యే స్టెప్స్ 2400 స్టెప్స్ ఉంటాయి. ఇవి అప్రాక్సిమేట్లీ 2400 అని చెప్పేసి రౌండ్ ఫిగర్ చెప్పారు. కానీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అవి 2388 స్టెప్స్ ఉంటాయి.
ఓన్లీ లిటిల్ బిట్ ఆఫ్ నడక దారి ఉంటుంది, మ్యాక్సిమం స్టెప్సే ఉంటాయి. అదే మన అలిపిరి చూసుకుంటే 3550 స్టెప్స్ ఉంటాయి, కానీ నడక దారి మాత్రం చాలా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఇక్కడ పై వరకు వెళ్ళిపోయిన తర్వాత కొండ పైన అక్కడికి దానికి దీనికి డిఫరెన్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్. ఇది ఓన్లీ 2.1 కిలోమీటర్స్, అది మాత్రం 9 to 11 కిలోమీటర్స్. సో మీకు ఏది ప్రిఫరబుల్ అనుకుంటే అది తీసుకోవచ్చు. అండ్ నేను ఫస్ట్లో క్వశ్చన్ వేసింది కూడా ఇందుకే, మన ఇష్టం, మనం ఎలా మొక్కుకుంటామో దాన్ని బట్టి ఉంటుంది. అంతేకాదండి, మీకు ఒకవేళ పాసిబుల్ కాకపోతే కూడా ఇలాగ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి శ్రీవారి మెట్టు అని ఎందుకు అన్నారు అంటే, శ్రీవారు నడుచుకుంటూ వెళ్ళారంట పైకి, అందుకని శ్రీవారి